బ్రో యాక్చువల్లీ ఇది ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఏమని నేను రివీల్ చేయను. బట్ ఒక 10th ఇంటర్ అమ్మాయిలు చెప్తాను ఏమనుకోదండి, నిబ్బాలాగా బిహేవ్ చేసే అమ్మాయిలందరూ చూడాల్సిన సినిమా. ఫస్ట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలా అట్లా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎలా బాధలు పడుతున్నారు, ఏమి పేరెంట్స్ మన గురించి ఏమో ఆలోచిస్తున్నారు, మనం వాళ్ళ నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా. సో అదే మెసేజ్ మూవీలో. ఈ జనరేషన్ వాళ్ళు ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చూడాల్సిన మూవీ ఇది. అది థియేటర్లోనే చూడాల్సిన మూవీ, అంత బాగుంది. వాళ్ళకి ఎలా ఉండిందో తెలిసింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏమవుతుంది అనే టెన్షన్ నాకు ఎక్కువ ఉండింది. అది బ్రో 100 మెంబర్స్లో ఖచ్చితంగా 60 మంది అయినా సరే ఫ్యూచర్లో వాళ్ళు చేసే ముందైనా ఈ సినిమా చూసి 10 మంది అయినా మారుతారు. డైరెక్టర్ చాలా బాగా తీశాడు, చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు కావాలా మన యూత్ కి? ఇంకా కావాలి బ్రో, ఇలాంటి మూవీసే కావాలి బ్రో. ఇంకా ఎవరైనా హీరో మంచి హీరో గానా యాక్ట్ చేసి ఉంటే ఇంకా రీచ్ బాగా వచ్చేది నా ఫీలింగ్ అనిపించింది, నాకు అనిపించింది. ప్రమోషన్స్ కూడా సరిగ్గా లేదు కాబట్టి అసలు ప్రమోషన్ నేను ట్రైలరే చూడలేదు బ్రో, ట్రైలరే చూడకుండా వచ్చా, ర్యాండమ్గా వచ్చా. చాలా బాగుంది, చాలా హ్యాపీ బ్రో. అట్లా బ్యూటీ నా సినిమా మటుకు ఏడిపించేసారు. ఆ రేంజ్లో ఉందన్న సినిమా చూసా అంటే నాకే బాధ అయిపోతుంది నా, ఎమోషన్ అయిపోయినా. అట్లుంది సినిమా. ఒక తండ్రి కష్టపడి చదివిస్తా అంటే ఆ విలువ కొంతమంది తెలియదునా, యూత్కి తెలియదు. ఏమంటే ప్రేమ అనే 2 అక్షరాలతో ఆ కామంలో ఉండిపోతారు కాబట్టి లేడీస్ కానీ బాయ్స్ కానీ తన కష్టం వెనక ఒక నాన్న అమ్మ కష్టము ఉంటుందని ఎవరు ఆలోచరు. ఈ సినిమా వచ్చి చూస్తే తెలిసింది, నాన్న కష్టము అమ్మ కష్టము పడే బాధ రెయ్యింబులు కష్టపడి వాళ్ళ నాన్న చదివిస్తాడు ఈ సినిమాలో. అలాగే ప్రేమ అనే 2 అక్షరాలు ఎవరికి తెలియదు కాబట్టి అమ్మకైనా బాయ్స్కైనా సినిమా గురించి చూడండి. మెసేజ్ నా అమ్మనైనా కష్టపడి రెయింబుల్ కష్టపడి చదివిస్తా అంటే మనకి తెలదు ఆ కష్టం విలువ. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా లేడీస్ కానీ బాయ్స్ కానీ ఏడిపించారు. 10 సూపర్ సినిమా, ఫిలిం బాగుందన్న, మంచి మెసేజ్. ఈ జనరేషన్ అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు చూడాలన్నమాట. యూత్ అన్న ఈ మైనర్ బాలికలు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు చూడాలన్న. డైరెక్టర్ మంచి మెసేజ్ ఇచ్చారు మైనర్ బాలికలకి. ఒక ఫాదర్ సెంటిమెంట్ బాగా చేశారండి, సూపర్ యాక్టింగ్. ట్విస్ట్ అయితే మేము చెప్పకూడదు, మూవీకి వచ్చి కంపల్సరీ చూడాలి. చూస్తే ట్విస్ట్ అనేది హైలైట్గా ఉంటుంది అన్న, సూపర్ ఉంది. హీరోయిన్ కూడా మంచి మార్కులు అన్న, ఎందుకంటే ఫస్ట్ సినిమానే ఇంత బాగా నటించింది. అందులోన కొన్ని సీన్లకి బాగా సపోర్ట్ చేసింది. మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి అయితే. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మొత్తం ఓవరాల్గా మూవీ మొత్తం బాగుందన్న. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్లారు స్టోరీ అనేది. క్లైమాక్స్ వచ్చి పిక్స్ లో ఉంది. బేబీ అన్న మ్యూజిక్ ఆయన ఎలా కొట్టాడు? బేబీ మ్యూజిక్ కొట్టిన మ్యూజిక్ క్లాస్ గానే ఉంది, డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఆ పాట బాగుందా? కన్నమ్మ సాంగ్ కోసమే మేము అయితే చూడడానికి వచ్చింది, కానీ కన్నమ్మ సాంగ్ పక్కన పెడితే ట్విస్ట్ మటుకు ఫీజులు ఎగిరిపోయినా. సూపర్ ఉంది, బాగుందన్న సినిమా. ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూడొచ్చు అంటే అభ్యంతరం ఏమన్నా? ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు, కొన్ని సీన్లు అనేది ఫ్యామిలీ వాళ్ళు తట్టుకోలేరు అనమాట చూసి. వాళ్ళు ఏమంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ అవేర్నెస్ కోసం తీసినారు, కానీ వాళ్ళు చూడడం వల్ల పిల్లలకి వాళ్ళతో పాటు చూస్తే, పేరెంట్స్తో పాటు చూస్తే ఆ పేరెంట్స్కి ఇలా మనం చేయకూడదు అనే ఒక మెసేజ్ అయితే ఇందులో దొరుకుతుంది. కాన్సెప్ట్ ఇది చాలా మంది యూత్ బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. యూత్ కాదు, అమ్మాయిలు చూస్తే ఫస్ట్ యాక్టింగ్ ఎట్లుంది? ఇద్దరిది బాగుందన్న. అమ్మాయి బాగా చేసింది, అమ్మాయి బాగా మంచి ఫ్యూచర్ ఉందన్న, బాగుంది. హీరో ఎలా చేశారు? ఆయన కూడా తక్కువ సినిమాలే చేశారు, 2 సినిమా హీరో కానీ బాగా చేశాడు, కానీ అమ్మాయి ఇంకా బాగా చేస్తుంది. వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, బాగా చేస్తారు. అంటే ఎక్కడ మీకు లాగ్ అనే ఫీలింగ్? లాగ్ ఎక్కడ లేదన్న, బాగుంది సినిమా, మంచి ఫీల్ గుడ్ మూవీ. అమ్మ గుడ్, బాగుంది. మూవీ ట్విస్ట్లు ఉంటాయి, ఆ ట్విస్ట్లు భారీగా ఉన్నాయి. అసలు గెస్ట్ చేయలేదు లాస్ట్ వరకు, కంపల్సరీ చూడాలి, బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. నేను స్టోరీ ఏం రివీల్ చేయాలనుకోలేదు, కానీ మూవీ అయితే హైలైట్ గా ఉంది. యూత్ అయితే కంపల్సరీగా చూడాల్సిన స్టోరీ. అట్లా యాక్టింగ్ అయితే అందరిది, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, చాలా బాగా అందరిగా బాగా యాక్ట్ చేసింది అని చెప్పొచ్చు. హీరో హైలైట్ బ్రో. హీరో ఫన్ కూడా ఉంటుందా? ఫ్యామిలీ మధ్య ఫన్ బ్రో అన్నీ ఉంటాయి బ్రో, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ, లవ్, డిఫరెంట్గా అనిపించింది. నార్మల్ స్టోరీ లాగే ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఉంది డైరెక్టర్ గట్టిగా. మ్యూజిక్ అంతా బాగుంది, కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, దానికైతే ఏ లోటు లేదు. చాలా బాగుంది, బ్యూటీగా ఉంది. అయితే బ్యూటీ చాలా బ్యూటీగా ఉంది బ్రో, ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్ళు చూడాల్సింది. కానీ మూవీ చాలా బాగుంది, చూడాలా. చూస్తే ఖచ్చితంగా 100లో
కరెక్ట్గా బతికిన వాళ్ళు కరెక్ట్గానే కాదు ఖచ్చితంగా 90% చేంజ్ అవుతారు. అలా మైండ్లో థాట్ ఉండేవాళ్ళు. మూవీ మాత్రం చాలా సూపర్గా ఉంది. పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ ఎర్రగా తీశారు. లీడ్ క్యారెక్టర్ అంటే హీరోయిన్నే. ఫుల్ ఎమోషన్స్, కొంచెం ఫన్నీగా ఉంటుంది స్టార్టింగ్లో, ఫుల్ ఎమోషనల్ వాళ్ళ మమ్మీ డాడీ అంతే. అవును మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది బ్రో, పక్కా. అంటే పెద్ద పెద్ద హీరోలు తీసింటే అలాంటి చూసేవాళ్ళేమో, బట్ ఇది ఇప్పుడు కాకపోయినా సరే వన్స్ ఓటీటీలు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది, ఊపేస్తుంది ఖచ్చితంగా. మంచి మెసేజ్ ఓరియంటెడ్ బ్రో, ఖచ్చితంగా యూత్ చూడాల్సిన సినిమా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖచ్చితంగా అమ్మాయిలు చూడాల్సిన సినిమా. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 to 10, 5 to 5 సూపర్ మూవీ బ్రో. వాళ్ళు ఏడిపించాను నాకే సినిమా సూపర్గా ఉంది నా 10కి 10, 100 మార్కులు ఇస్తాను నేను ఈ సినిమాకి. థియేటర్కి నా ప్రతి ఒక్కరు 99, 100% సినిమా చూడాలా. ఈ సినిమా రావాల్సిందేనా. మెసేజ్ అంటే నాన్న కష్టం, అమ్మ కష్టం విలువ లేడీస్కి తెలియదునా. కష్టపడి చదివిస్తా అంటే ఆ బాధ్యత అనేది అమ్మాయిలకి, లేడీస్ బాయ్స్కి తెలియదు. నరేష్ గారి యాక్టింగ్ అనేది, మనము ఒక ఫాదర్ మన రియల్గా ఎట్లుంటాడో, ఎట్లా అమ్మాయిని పంపిస్తాడు, మన పేద కుటుంబంలో నుండి చదివిస్తాడో, అలా అమ్మాయికి కష్టం విలువ తెలియకన్నా చదివిస్తాడు. ఎందుకంటే నాకు నాన్న జీవించినాడు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ ఇంకా బాగుండదు. సినిమా అయితే నాకైతే ఇన్ని మాటలు నువ్వు 100 సార్లు చూసిన సినిమా చూసినట్టే ఉండదు నా. బేబీ ఆడబాలనా దీని ముందు 6 రేంజ్లో ఉంది నాకైతే. ప్రతి ఒక్కరు 100కు 100 మార్కులు ఇస్తా, 10కి 10 మార్కులు ఇస్తాను. 6 రేంజ్లో ఉంది నప్ప సినిమా. అందరూ ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా, బాయ్స్ కానీ లేడీస్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ చూడొచ్చిన. మంచి మెసేజ్ ఇచ్చినాడు. నచ్చలేదు ఫస్ట్ హాఫ్ అయినా, సెకండ్ హాఫ్ వేస్ట్ నప్ప, చాలా వేస్ట్. హీరోయిన్ యాక్టింగ్ బాగుందంటే, ఫాదర్ సెంటిమెంట్ క్లైమాక్స్ లో డైలాగ్ బాగుంది ఫాదర్ గురించి. సినిమా అయితే మాత్రం బెక్కర్నా. యాక్టింగ్ పరంగా అంటే మామూలు రొటీన్, అంటే మనం పాతకాలం ప్రేమించే సినిమాలు చూసామే అట్లా ఉంది అంతే. ఓల్డ్ లవ్ స్టోరీ, పెద్ద స్టోరీ ఏమీ లేదు, శుద్ధ వేస్ట్.